నమస్కారం. శివరాత్రి పురాణ ప్రమాణం. ఈరోజు మనం శివరాత్రి గురించి వివిధ పురాణాలలో ఏం చెప్పబడిందో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. పురాణ ప్రమాణాలు. శివరాత్రి వ్రతం మరియు పూజా విధానం గురించి అనేక పురాణాలలో వివరించబడింది. ముఖ్య పురాణాలు: లింగ పురాణం, శివపురాణం, స్కంద పురాణం, పద్మపురాణం. వైదిక ఆధారం: శ్రీరుద్రం. ఈ పురాణాలన్నీ శివరాత్రి మహిమను మరియు పూజా విధానాన్ని వివరిస్తాయి. మొదటి పురాణం లింగ పురాణం. పూర్వభాగం అధ్యాయ 92. ఇది శివరాత్రి వ్రతానికి ప్రధాన పురాణ ప్రమాణం. ఈ అధ్యాయంలో శివరాత్రి పూజా విధానం చాలా వివరంగా చెప్పబడింది. లింగ పురాణం శ్లోకము: ఫాల్గునస్యతు మాసస్య కృష్ణాయాంచ చతుర్దశీం శివరాత్రిరితి ఖ్యాతా సర్వపాప ప్రణాశిని. అర్థం: ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజు శివరాత్రి అని పిలువబడుతుంది. ఇది అన్ని పాపాలను నాశనం చేస్తుంది. లింగ పురాణం శ్లోకము: తస్యాం జాగరణం కుర్యాదుపవాసం విశేషతః లింగస్య పూజనం కుర్యాద్భక్త్యా పరమయా యుతః. అర్థం: ఆ రోజు జాగరణం చేయాలి, ఉపవాసం ఉండాలి, పరమభక్తితో శివలింగాన్ని పూజించాలి. లింగపురాణం శ్లోకము: బిల్వపత్రైః ప్రియైః శంభోర్గంధపుష్పాక్షతైః సహ అభిషేచ్య జలైః శుద్ధైర్దుగ్ధైః పంచామృతైరపి. అర్థం: బిల్వపత్రాలు, గంధం, పుష్పాలు, అక్షతలతో పవిత్ర జలం, పాలు, పంచామృతంతో అభిషేకం చెయ్యాలి. లింగపురాణం శ్లోకము: చతుర్షు ప్రహరేష్వేవ పూజాం కుర్యాత్ సమాహితః ప్రథమం సలిలైః శుద్ధైః ద్వితీయం క్షీరసేచనైః తృతీయం ఘృత సంయుక్తం చతుర్థే మధునా సహ. అర్థం: 4 ప్రహరాలలో జలం, క్షీరం, ఘృతం, మధుతో అభిషేకం చేయాలి. లింగపురాణ సారాంశం: ఫాల్గుణ కృష్ణ చతుర్దశి, ఉపవాసం, జాగరణం, బిల్వపత్ర పూజనం, 4 ప్రహరాల అభిషేకం ఇవే ముఖ్య అంశాలు. రెండవ పురాణం శివపురాణం. విద్యేశ్వర సంహిత. ఇందులో శివరాత్రి మహిమ మరియు రాత్రి పూజా విధానం వివరంగా చెప్పబడింది. శివపురాణం శ్లోకము: నిశీథే లింగమభ్యర్చ్య బిల్వత్రైః సమర్చయేత్ ధ్యాత్వా దేవమహేశానం సర్వకామఫలప్రదం. అర్థం: అర్ధరాత్రి సమయంలో లింగార్చన చేసి మహేశ్వరుణ్ణి ధ్యానించాలి. శివపురాణం శ్లోకము: జాగరణంతు కర్తవ్యం గీతవాదిత్ర నర్తనైః శివనామస్మరణేనైవ రాత్రిం నీత్వా సమాహితః. అర్థం: గీతం, వాద్యం, నృత్యంతో జాగరణం చేయాలి. శివనామస్మరణతో రాత్రంతా ఉండాలి. శివపురాణం శ్లోక 3-4. చతుర్షు ప్రహరేష్వేవ పూజాం కుర్యాత్ సమాహితః ప్రథమం జలధారాభిః ద్వితీయం క్షీరసేచనైః తృతీయం ఘృతసంయుక్తం చతుర్థే మధుసంయుతం. ఏవం సంపూజ్య దేవేశం లభతే పరమాం గతిం. అర్థం: 4 ప్రహరాలలో జలం, క్షీరం, ఘృతం, మధుతో పూజించి దేవేశుణ్ణి సంపూజించి పరమగతిని పొందుతాడు. ఈ విధానం లింగపురాణంలో చెప్పినట్లే ఉంది. శివపురాణ సారాంశం: అర్ధరాత్రి పూజ, 4 ప్రహరాలు, శివనామ జపం, గీత, వాద్యనర్తనం, ధ్యానం. మూడవ పురాణం స్కందపురాణం. నాగరఖండం. ఇందులో శివరాత్రి మహాత్మ్యం విశేషంగా చెప్పబడింది. స్కందపురాణం శ్లోకము: శివరాత్రి వ్రతం నామ సర్వపాప ప్రణాశనం అనాయాసేన దేవేశ ప్రాప్యతే శివసాయుజ్యం. అర్థం: శివరాత్రి వ్రతం పాపాలను నాశనం చేసి శివసాయుజ్యాన్ని ఇస్తుంది. పురాణం శ్లోకము: నిరాహారో జితక్రోధః స్నాత్వా శుచిరుపస్థితః లింగం సంపూజయేద్భక్త్యా గంధపుష్పైర్మహేశ్వరం.
అర్థం: నిరాహారంగా, క్రోధాన్ని జయించి, పవిత్రంగా ఉండి, భక్తితో పూజించాలి. స్కందపురాణ సారాంశం: నిరాహార వ్రతం, శుచిత, పంచామృత అభిషేకం, ధూప దీపార్చన, జాగరణం. 4వ పురాణం పద్మపురాణం, ఉత్తరఖండం. ఇందులో శివనామ మహిమ ప్రత్యేకంగా చెప్పబడింది. పద్మపురాణం శ్లోకము: శివరాత్రౌ జాగరణం కుర్యాత్ భక్త్యా పరమయా యుతః. నామ సంకీర్తనం కుర్యాధ్యానం శంభోః పునః పునః. అర్థం: శివనామస్మరణ, ధ్యానం, జాగరణం చేయాలి. పద్మపురాణ సారాంశం: రాత్రంతా శివనామ జపం, ధ్యానం, జాగరణం. కోటి జన్మల పాపాలు నశిస్తాయి. వైదిక ఆధారం: కృష్ణ యజుర్వేద శ్రీరుద్రం. నమఃశివాయ చ శివతరాయ చ అనే మంత్రం రుద్రారాధనకు మూలం. శివరాత్రి రోజు శ్రీ రుద్రపఠనం మహాపుణ్యకరం. లింగోద్భవ కథ. ఇప్పుడు ఒక ముఖ్యమైన కథ చూద్దాం. లింగోద్భవ కథ. ఈ కథ శివరాత్రితో ఎలా సంబంధం కలిగి ఉందో తెలుసుకుందాం. ఈ కథ స్కందపురాణంలో మరియు లింగపురాణంలో వివరంగా వివరించబడింది. లింగోద్భవ కథ భాగం 1. పురాకాలే మహాదేవో బ్రహ్మవిష్ణువోర్వివాదయోః తేజోరాశిరభూద్దివ్యో లినంజరూపో నిరంజననః. అర్థం: ప్రాచీన కాలంలో బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య వివాదం జరిగింది. అప్పుడు మహాదేవుడు తేజోరాశిగా, లింగరూపంగా, పవిత్రంగా ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణు వివాదం. తేజోరాశి లింగః. దివ్య ప్రకటనం. లింగోద్భవ కథ భాగం 2. నాదిర్నాంతో న మధ్యంచ తస్య దృష్టో ద్విజోత్తమైః జ్వాలామాలాకులం దివ్యం దీప్తిమంతమనుత్తమం. అర్థం: ఆ లింగానికి ఆది లేదు, అంతం లేదు, మధ్యం కూడా కనిపించలేదు. జ్వాలామాలలతో దివ్యంగా, ప్రకాశవంతంగా, అనుపమంగా ప్రకాశిస్తోంది. న ఆదిః న అంతః న మధ్యం. జ్వాలామాలాః అనుపమదీప్తిః. లింగోద్భవ కథ భాగం 3. తతో బ్రహ్మ హరిశ్చాపి విస్మయం పరమం గతౌ ఊర్ధ్వమూలమధః శాకం ద్రష్టుం యత్నం ప్రచక్రతుః. అర్థం: అప్పుడు బ్రహ్మ మరియు హరి, విష్ణువు పరమ విస్మయానికి గురయ్యారు. పైన మూలం క్రింద శాఖలు ఉన్న ఆ లింగాన్ని చూడటానికి ప్రయత్నం చేశారు. పరమ విస్మయః. ఊర్ధ్వం బ్రహ్మా గత అధః విష్ణుః గతః. లింగోద్భవ కథ భాగం 4. హంసత్వం బ్రహ్మణా ప్రాప్తం వరాహత్వం జనార్దనః ఊర్ధ్వం గతో న వేదాదిం అధో విష్ణుర్న చాంతకం. అర్థం: బ్రహ్మ హంసరూపం ధరించాడు, జనార్దనుడు విష్ణువు వరాహరూపం ధరించాడు. పైకి వెళ్లిన బ్రహ్మకు ఆది కనిపించలేదు, క్రిందికి వెళ్లిన విష్ణువుకు అంతం కనిపించలేదు. బ్రహ్మ హంసరూపేణ, విష్ణుః వరాహరూపేణ, న ఆదిః న అంతః దృష్టః. లింగోద్భవ కథ భాగం 5. అనంతం తం మహింగం జ్ఞాతుం శక్తిర్న కస్యచిత్ తతో నిపత్య దేవేశం స్తుతిం కర్తుం ప్రచక్రమే. అర్థం: ఆ అనంత మహాలింగాన్ని తెలుసుకునే శక్తి ఎవరికీ లేదు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు దిగివచ్చి దేవేశుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. అనంత మహాలింగం దేవస్తుతిః నమః శివాయ. లింగోద్భవ కథ భాగం 6. తదా మధ్యాద్భవః శంభుః సర్వదేవేశ్వరః ప్రభుః ప్రాదురాసీన్ మహాతేజ లింగోద్భవ ఇతి స్మృతః. అర్థం: అప్పుడు మధ్య నుండి శంభుడు, సర్వదేవేశ్వరుడు ప్రభువు మహాతేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు. ఇది లింగోద్భవం అని స్మరణ చేయబడుతుంది. మధ్యాత్ శంభూ ప్రకటనం. సర్వదేవేశ్వరః లింగోద్భవః. లింగోద్భవ శివరాత్రి సంబంధం. నిశీథేతు విశేషేణ యదా లింగోద్భవః స్మృతః తదా శివరాత్రిరిత్యుక్తా దేవదేవస్య పూజితా.
అర్థం: అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగింది. ఆ రాత్రే శివరాత్రి అని చెప్పబడింది. దేవదేవుడైన శివుడి పూజ జరుగుతుంది. నిశీథే అర్ధరాత్రౌ లింగోద్భవః సా రాత్రిః శివరాత్రిః. అర్ధరాత్రి పూజ మహత్వపుపూర్ణ. ఇదే శివరాత్రి మరియు లింగోద్భవ కథ మధ్య సంబంధం. లింగోద్భవ తత్వం: అర్ధరాత్రి సమయంలో శివుడు అనంత జ్యోతిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతిలింగం లింగోద్భవం. అందుకే శివరాత్రి పూజలో నిశీథకాలం అర్ధరాత్రి ముఖ్యమైనది. ఈ సమయంలో లింగార్చన చేస్తే ప్రత్యేక ఫలితం లభిస్తుంది. అర్ధరాత్రి శివప్రత్యక్షత సమయం. శాస్త్రార్థః సంక్షిప్త పూజా విధానం. ఇప్పుడు అన్ని పురాణాల సమ్మిళిత విధానాన్ని చూద్దాం. అన్ని పురాణాలు కలిపి ఏం చెబుతున్నాయో. శివరాత్రి పూజా విధానం ఏమిటో ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాం. సంపూర్ణ పూజా విధానం: ఉపవాసః, నిరాహారః, స్నానం, రాత్రౌ జాగరణం, చతుర్షు ప్రహరేషు అభిషేకః, జలం, క్షీరం, ఘృతం, మధు, బిల్వపత్ర అర్పణం, శివనామజపః, గీతం, వాద్యం, నర్తనం, ధ్యానం, నమస్కారాః. ఇవన్నీ కలిపి సంపూర్ణ శివరాత్రి పూజా విధానం. అన్ని పురాణాలు ఈ విధానాలను చెబుతున్నాయి. ముఖ్య విషయాలు: ఫాల్గుణ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి నిశీథకాలే పూజ అత్యంత మహత్వపూర్ణ. బిల్వపత్రం శివస్య ప్రియతమం. చతుర్షు ప్రహరేషు భిన్నద్రవ్యైః అభిషేకః. శివనామస్మరణం ప్లస్ జాగరణం ఆవశ్యకం. ఈ 5 అంశాలు శివరాత్రి వ్రతంలో చాలా ముఖ్యమైనవి. శివరాత్రి వ్రత ఫలాని: సర్వపాప ప్రణాశనం, శివసాయుజ్యం, కోటిజన్మ పాపనాశః, పరమాగతిః, సర్వకామఫల ప్రాప్తిః. శివరాత్రి వ్రతం చేస్తే ఈ ఫలితాలు లభిస్తాయి. అన్ని పురాణాలు ఈ ఫలితాల గురించి చెబుతున్నాయి. శివరాత్రి వ్రతం చాలా శక్తివంతమైనది. ఓం నమః శివాయ. సమాప్తం. జయతు శివరాత్రిః. ఈరోజు శివరాత్రి గురించి అన్ని పురాణ ప్రమాణాలు తెలుసుకుందాం. లింగపురాణం, శివపురాణం, స్కందపురాణం, పద్మపురాణం, వైదిక ఆధారం, లింగోద్భవ కథ అన్నీ తెలుసుకుందాం. శివరాత్రి పూజా విధానం, ఫలితాలు అన్నీ తెలుసుకుందాం. ఓం నమః శివాయ. జయతు శివరాత్రిః. నమస్కారం.